మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? చాలా రోజుల తర్వాత మరొకసారి ఇలాగున మనం కలిసే కృపాభాగ్యం మహాదేవుడు మనకి ఎంతగానో అనుగ్రహించున్నారు. గడిచిన మాసం 22వ తారీఖున కాస్త ఫోను ఇబ్బంది అవుట చేత జీవపు మన్నా వాక్య పరిచర్యను మీ యొద్దకు తీసుకురావడానికి ఇన్ని రోజులు ఆలస్యం పట్టింది. సో ఏదేమైనా మన్నించండి. మరలా యథావిధిగా మరలా జీవపు మన్నా వాక్యాన్ని ప్రారంభించడానికి మహాదేవుడు ఎంతగానో కృప చూపారు అని చెప్పుటకు నేను ఎంతగానో సంతోషపడుచున్నాను. దేవుడు చేసిన మేలును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. సంతోషం పిల్లరా. మరి ఇది నానొక ఉదయకాల వేళనే మీకు దేవుని వర్తమానం మీ యొద్దకు రావాలి. అయితే ఉదయకాల వేళ కరెంట్ కాస్త ప్రతికూలంగా ఉండడంతో మీ యొద్దకు వర్తమానాన్ని పంపించడం ఆలస్యమైంది. అయితే ఈ రోజుకి అనగా మే నెల 6వ తారీఖున మీకు వర్తమానం సాయంకాలం వస్తుంది. రేపటి 7వ తారీఖు నుంచి మీకు యథావిధిగా దేవుని యొక్క వర్తమానం ఉదయకాల వేళ అందించుటకు నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ సంతోషిస్తున్నాను. సంతోషం ప్లేరా. మీకు ఒక శ్రేష్టమైన ఒక మంచి ప్రకటన చేయటకు ఇష్టపడుచున్నాను. ఏమనగా రేపటి ఉదయకాల వేళ మనకు రాయుడుపాలెం మందిరమునందు VBS ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. కనుక ఈ విషయాన్ని వింటున్నటువంటి ప్రియులు మీ పిల్లలను ఒకవేళ వారు సెలవులకు వెళ్ళక ఉండినట్లయితే, ఒకవేళ వెళ్ళినట్లయితే వారికి విషయాన్ని తెలియపరిచి అందుబాటులో వారిని తీసుకురాగలిగిన అందుబాటు అయితే తప్పక తీసుకురండి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ప్రియులు రాజు పాస్టర్ గారు వారి టీముతో 12 మంది మనకు ఈ రాత్రి వారు మన మధ్యలోకి రానై ఉన్నారు. వారు ఉదయకాల వేళ కొన్ని గ్రామాలు స్వార్థీకరణ చేయబోతున్నారు. అలాగనే మందిరంలో VBS ప్రోగ్రాం 7వ తారీఖు 8వ తారీఖు 2 రోజులు VBS ప్రోగ్రాం జరుగుతుంది. దాని గురించినటువంటి పాంప్లెట్ మీకు గ్రూప్లో పోస్ట్ చేయడం జరిగింది. కనుక ప్రియులారా, సిద్ధపడండి, మీ పిల్లలను సిద్ధపరచండి. దేవుని కృపలో మధ్యాహ్న కాల వేళ భోజనానికి పిల్లలకు మందిరంలోనే భోజనాన్ని ఏర్పరచడం జరుగుతుంది. కనుక మీ పిల్లలను మందిరం వరకు పంపించడం మీ బాధ్యత. మందిరంలో నుంచి వారిని చక్కగా దైవికమైనటువంటి ఆలోచనలతో నింపి, దేవుని గూర్చిన జిజ్ఞాసతో వారిని నింపి బయటికి పంపడం, మీ యొద్దకు నడిపించడం అది మా బాధ్యత. తప్పక సిద్ధపడండి. ఊరు వెళ్ళిన పిల్లలను కూడా అందుబాటులో ఉంటే వారిని కూడా తీసుకురండి. మీ ప్రక్క వాళ్ళకి ఈ విషయాన్ని పరిచయం చేయండి పిల్లరా. తప్పక పరిచయం చేయండి. ఎందుకంటే సుదీర్ఘమైన ప్రయాణంతో చేసి ప్రియులు మన మధ్యకు వస్తున్నారు. కనుక వారి ప్రయాస మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు దీవెనకరంగా మారి అది దేవునికి మహిమకరంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం. సంతోషం. మరొకసారి చెప్పుచున్నాను, తెలియని పిల్లలకు కూడా తెలియపరచండి. ఉదయకాల వేళ 9 గంటలకు మనకు VBS ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. సంతోషం. అలాగనే పిల్లరా, రేపు రాత్రి అనగా గురువారం రాత్రి 7వ తారీఖు రాత్రి 7 గంటలకు రాయుడుపాలెం మందిరమునందు ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక ఏర్పరచడం జరుగుతుంది. రాజుగారి టీం అందులో వారు ప్రార్థన చేసి పాటలు పాడి వాక్య పరిచర్య చేస్తారు. తప్పక ఆత్మీయ బిడ్డలు, పెద్దలు అందరూ, విశ్వాసులందరికీ ప్రేమపూర్వకమైన ప్రత్యేకమైన ఆహ్వానం. సంతోషం. మీకు తెలిసినటువంటి ప్రాంతాలు ఎక్కడైనా సువార్త అందరి ప్రాంతాలు ఏదైనా ఉంటే తెలియపరచండి. 2 రోజులు రాజు పాస్టర్ టీంతో వారు మన మధ్యలో ఉంటారు. వారిని ఆ ప్రాంతాలకు తీసుకువెళదాం. ఆ ప్రాంతీయ ప్రజలకు సువార్తను అందిస్తారు. పిల్లరా, మనము కష్టపడట్లేదు, కష్టపడే వారికి దారిని చూపిస్తున్నాం. కనుక పాలిభాగస్తులు కావాలని ప్రభు పెరట మనవి చేస్తున్నాం. సంతోషం. నేటి దినాన జీవపు మన్నా కార్యక్రమం కొరకే ద్వితీయోపదేశకాండం నేటి నుంచి పిల్లల ద్వితీయోపదేశకాండాన్ని మనం ధ్యానిస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము దగ్గర కొన్ని వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాము. పిల్లరా, క్షమించండి. 2వ వచనం, హోరేబు నుండి
శేయీరు మన్యపు మార్గముగా కాదేషు బర్నయ వరకు 11 దినముల ప్రయాణము. హెష్బోనులో నివసించిన అమోరీల రాజైన సీహోనును, అష్తారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రేయిలో హతము చేసిన తరువాత 40వ సంవత్సరములో 11వ నెల మొదటి తేదీని మోషే ఇశ్రాయేలుకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రాలు. తండ్రి, చదవబడిన వాక్యము మీది, వినుచున్నవారు మీవారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. ఆశ్చర్యకరమైన మీ మహాకృపను వెల్లడిపరచమని ప్రార్థిస్తున్నాం. మీ దీవెన ఆశీర్వాదాన్ని దయచేయండి. మేలు చేత నింపండి. పరలోక హస్తం తోడనుగ్రహించమని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఇశ్రాయేలీలు అరణ్య మార్గమున వారు బయలుదేరినప్పుడు వారు ఆయా ప్రాంతాలు సంచరిస్తూ, కొండలు దాటుకుంటూ, సముద్రాన్ని దాటుకుంటూ వారు ప్రయాణాన్ని చేశారు. ఈ ద్వితీయోపదేశకాండం అనగానే మనకి ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ద్వితీయ, జ్యేష్ఠ అంటే పెద్ద కుమారుడు, తృతీయ అంటే మూడవ కుమారుడు, ద్వితీయ కుమారుడు రెండవ కుమారుడు. అంటే ద్వితీయోపదేశకాండం అనగానే నిర్గమాకాండమందు రాయబడిన సంగతులు ద్వితీయోపదేశకాండంలో మరొకసారి ప్రభువు తెలియపరచడం జరిగింది. కనుకనే నిర్గమాకాండంలో ఉన్న విషయాలే కనుక దీన్ని రెండోసారి చెప్పడంతో ద్వితీయోపదేశకాండము అని అన్నారు. సంతోషం. అయితే ఇందులోకి వచ్చేసరికి కొన్ని తారీఖులు, రోజుల యొక్క ప్రస్తావన ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏమనుంది ఇక్కడ? 40వ సంవత్సరములో 11వ నెల మొదటి తేదీని మోషే ఇశ్రాయేలుకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. అంటే తండ్రి అయిన దేవాది దేవుడు తన ప్రజల కొరకు ఏదైతే చెప్పారో, వింటున్నారా? తండ్రి అయిన దేవాది దేవుడు తన జనులైన ఇశ్రాయేలులకు ఏదైతే పంచుకోనాలనుకున్నారో దైవజనుడైన మోషేకి ఆ విషయాలు చెప్పారు. ఇప్పుడు మోషే ఇశ్రాయేలుకు ఈ విషయాలను షేర్ చేస్తున్నారు. బాగా వినాలి పిల్లరా, బాగా వినాలి. దేవాది దేవుడు తన ప్రజలకు ఏ విషయాలైతే చెప్పాలనుకున్నారో, ఏ విషయాలైతే వారితో ముచ్చరించాలనుకున్నారో ఆ విషయాలను మొదట ఎవరితో చెబుతున్నారు? మోషేతో చెప్పారు. ఇప్పుడు మోషే ఇశ్రాయేలుకి తెలియజేస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటి? దేవునికి తన ప్రజలకు మధ్యలో మధ్యవర్తిగా మోషే ఉన్నాడు. అంటే దైవజనుని స్థానం ఏదంటే దేవునికి, దేవుని జనులకు మధ్యవర్తి దైవజనుడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, నీవు వాక్యాన్ని వింటున్నావు కాదు, దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డవు కాదు. దైవజనుడు అంటే నీ దృష్టిలో అభిప్రాయం ఏంటి? దేవుని వాక్య వెలుగులో దైవజనుడు అంటే దేవునికి, దేవుని బిడ్డకు మధ్యలో మధ్యవర్తి. మరి ఆ మధ్యవర్తిని నీవు ఎలా చూస్తున్నావు అనేది నీ చేతులకే, నీ ఇష్టానికే అప్పగిస్తున్నాను. సరే, మనం ముందుకు వెళ్దాం, ఎందుకంటే అది మన అంశం కాదు. తర్వాత దేవుడు తన ప్రజలకు ఏదో దివ్యమైన సందేశాన్ని అందించాలనుకున్నాడు. దివ్యమైన సందేశం అందించాలనుకున్న మహాదేవుడు తన దాసుడైనటువంటి మోషేకు ఈ విషయాలు చెప్పారు. ఇప్పుడు మోషే ఆ విషయాలన్నీ విని తన జనులైన అనగా ఇశ్రాయేలులకు, దేవుని ప్రజలైన ఇశ్రాయేలులకు ఈ మాట చెప్పాలని ఆశిస్తూ ఉన్నాడు. దైవజనుడైనటువంటి పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో పులేరా పలకబడినటువంటి ప్రతి మాటలు మానవుని యొక్క స్వచిత్తముతో పలకలేదు, కానీ
దేవుని ఆత్మ వారిని ప్రేరేపించుట వలననే వారు రాశారు అని ఇక్కడ పలికారని మనం ఈ భాగంలో చూస్తున్నాం. ఆలోచించండి, దేవుని ఆత్మ మూలమున పలకబడిన మాటలే దేవుని పిల్లలైన దాసులు వారు ప్రకటించారు, వారు ప్రవచించారు, వారు రాశారు. అంటే దేవుని వాక్యం ఎక్కడిది అంటే దేవుని యొక్క మనస్సులో నుండి వచ్చినటువంటి భావములు ఇవి. కనుక ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా పఠించాలి. ఆ పలుకబడిన ప్రవచనాలని శ్రద్ధగా మనం గైకొనాలి. నా దేవుని పిల్లరా, మానవులు వారు స్వచిత్తానుసారంగా పలికినటువంటి మాటలు కాదు సుమి, అది దేవుని ఆత్మ ప్రేరణతో కలిగినటువంటి విషయాలు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆత్మను బట్టి పలకబడినటువంటి మాటలు, ఆ మాటలు దైవ ప్రేరితములే గాని వేరొకటి కానే కాదు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో గమనించవలసిన ఒక లోతైన సత్యం ఏంటంటే, ప్రవచనం ఎప్పుడునూ మనిషిని ఇచ్చిన బట్టి కలగదు. అది మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారే పలికితే ఆ మాటలు మనకు దొరికాయి. అంటే తండ్రి అయిన దేవదేవుని హృదయంలో నుంచి వెలువడినటువంటి లోతైన సంగతులు అవి. ఆ సంగతులు మనం గైకొనుట వలన మనం దీవించబడతాం, మనం ఆశీర్వదించబడతాం. యెహోషువతో దేవదేవుడు మరి మోషే మరణాంతరమున యవనస్తుడైనటువంటి సేవకునికి చెప్పిన మాటలు అవే కదా, నీవు ఈ ధర్మశాస్త్రము నుండి కుడికి కానీ ఎడముకు కానీ తొట్టిల్లిపోవద్దు, దాన్ని గైకొనుటకు నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యి, అప్పుడు మోషేకు తోడుగా ఉన్నట్లు నీకు తోడుగా ఉంటానని చెప్పారు. కనుక ఆత్మీయులారా, జీవం కలిగిన దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో దేవుని మాటలకు మనం చెవియొగ్గుదాం, దేవుని కృపను స్వాధీనం చేసుకుందాం. ప్రభు ఆశీస్సులు మనందరికి ఉండునుగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి మహిమ పొంది కార్యములు సఫలపరచమని యేసయ్య పేరటి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.